హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బెండకాయ పచ్చడి. దానికి బెండకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, పచ్చిమిరకాయలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవి వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం పచ్చిమిరకాయలు, బెండకాయలు, టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పైన చింతపండు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేసేయాలి. ఇప్పుడు ఇందాక వేసుకున్న తాలింపు అంతా దాంట్లో కొంచెం చిన్నులపాయలు, ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన ముక్కలన్నీ కూడా వేసేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి తాలింపు కోసం కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు, దంచిన చిన్నులపాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని పచ్చడిలో వేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.